హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎస్ బొటిక్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. లైనింగ్ బ్లౌజ్ అయితే ఫస్ట్ వాటర్ వేసేసుకొని ఐరన్ చేసుకొని పెట్టేసుకోవాలి. నేను ఐరన్ చేసుకున్న బ్లౌజే అండి ఇది. ఫోల్డింగ్స్ వచ్చేసి ఇక్కడ గోట్ లాగా ఉంటుంది, దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇటు సైడ్కి. ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్రాస్లు ఉంటాయి కదా, వాటర్లో వేసేసాక ఆ క్రాస్ల నుండి కట్ చేసేసుకోవాలి. ఒకసారి ఇలా ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకా ఏమైనా క్రాస్ ఉందా ఏంటి అనేది. లైట్గా క్రాస్ ఉంటే ఇలా చూసి కట్ చేసేసుకోవాలి. సైడ్ కూడా ఇలానే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా పెట్టేసుకొని ఫస్ట్ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసేసుకొని ఆల్తీ బ్లౌజ్ తీసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ చెక్ చేసుకోవాలి ఫస్ట్ టేప్తో. ముప్పై కంటే తక్కువ ఉంటే చిన్న సైజ్ బ్లౌజులు, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట. 30 కంటే పెద్దగా ఉంటే పెద్ద సైజ్ బ్లౌజులు. ఇప్పుడు ఈ రెండు చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇలా రెండుటిని పట్టుకొని ఇలా బ్యాక్ సైడ్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఫస్ట్ ఒక డాట్ పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం డాట్స్ వేస్తాం కదా, వాటి కోసం ఎక్స్ట్రా 1 ఇంచు ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం పెట్టుకుంటాం కదా, దానికోసం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా చేయి పట్టేసుకొని ఇక్కడ టక్స్ వేసాం కదా, దాన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్లౌజ్ లెంత్. ఇలా పెట్టేసుకొని పైన ఎక్స్ట్రా మళ్ళీ ఖర్చు కోసం ఎక్స్ట్రా స్కేల్తో ఇలా డ్రా చేసేసుకోవాలి లైన్స్. ఇది 28 ఉంది కదండి నడుము లూజు, అందుకని చిన్న సైజ్ బ్లౌజ్కి వచ్చేసి 5 ఇంచెస్ పెట్టేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి షోల్డరు. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ కోసం 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను చక్క రౌండు. ఇక్కడ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ పోకుండా ఉంటుంది. ఇలా కరెక్ట్గా ఎగ్జాక్ట్ మార్కింగ్ వస్తుంది. ఇలా స్కేల్తో డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ డ్రా చేసుకుందాం. నెక్ లెంత్ ఎలా డ్రా చేయాలి అంటే, ఈ బ్లౌజ్ని రెండింటిని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఇలా పెట్టేసుకోవాలి. ఇది నెక్ లెంత్ డ్రా చేయడం కోసం. ఇలా నెక్ లెంత్ అయితే డ్రా చేయాలి. ఇది వచ్చేసి నెక్ లెంత్. ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకొని, చెస్ట్ లూజ్ కోసం ఇక్కడ నుంచి ఇక్కడికి నెక్ లెంత్ బ్యాక్ సైడ్ ఎంత ఉందో చూసుకోవాలి. 4 ఇంచెస్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా 4 ఇంచెస్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని, ఇటు సైడ్ కూడా ఇలా 4 ఇంచెస్ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ కోసం 2 ఇంచెస్ ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి 1.5 ఇంచెస్. ఇక్కడ రౌండ్ డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ మిడిల్ ఉంటుంది, ఇక్కడ వరకు ఇట్లా డ్రా చేసుకోవాలి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్తో డ్రా చేసుకొని పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో ఇప్పుడు కొలుచుకోవాలి.
7.5 ఉంది. మనం ఆల్తి బ్లౌజ్ కూడా ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఆల్తి బ్లౌజ్ కూడా 7.5 వచ్చేసింది. మీకు ఒకవేళ 7.5 రాకపోతే మనం ఇక్కడ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాం కదా, అంతకంటే కొంచెం 6.5 అలా పెట్టేసి ఒకసారి చెక్ చేయండి వస్తుంది. లేదు అంటే 5.5 పెట్టేయండి, ఒకసారి చెక్ చేయండి 7.5 వచ్చిందా లేదా అనేది. అంటే మీ బ్లౌజ్ ఆమ్ రౌండ్ ఎంత ఉందో అంత చెక్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 ఇంచెస్ పెట్టుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి నెక్ విడ్త్. ఇది నెక్ కింద కూడా 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇలా గీసేసుకొని ఇలా గీసుకోవాలి. ఇప్పుడు ఈ షోల్డర్ ఇలా పట్టేసుకొని నెక్ రౌండ్ అయితే కొలుచుకోవాలి. ఇలా కొంచెం ఇంతమైన ఎక్స్ట్రా వచ్చింది మనకి, అంటే మనం ఇక్కడ డీప్ తీసేసుకోవాలన్నమాట. నెక్కి కింద 2 ఇంచెస్ పెట్టాం కదా, 2.1 పెడదాము. కొంచెం డీప్ వస్తుంది. ఇక్కడ నుంచి కలపకూడదు, ఇక్కడ కొంచెం డీప్, ఇక్కడ నుంచి ఇలా కొంచెం క్రాస్గా డ్రా చేసేసుకోవాలి. కొంచెం డీప్ వస్తుంది మనకి. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇక్కడ వరకు కట్ చేసుకొని నెక్ ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది మనకి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తున్నాం. ఇలా ఫోల్డింగ్ చేస్తాము, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 ఉంది కదండి, ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్, అంటే మొత్తం టోటల్గా 9.5లోంచి 1/2 ఇంచెస్ తీసేసి మార్కింగ్ చేసుకోవాలి. అంటే టోటల్గా 9 ఇంచెస్ ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. హ్యాండ్ లూజ్ ఇది, అంటే కొంచెం ఫోల్డింగ్. ఇంత బాగా మాత్రం మనకు అతుకుపడుతుంది అనమాట. ఇందాక మనం ఆల్తికి ఈ బ్లౌజ్ తీసుకున్నాం కదా, హ్యాండ్స్ వచ్చేసి కస్టమర్ హాఫ్ హ్యాండ్స్ కావాలని అడిగారు, వాళ్ళు ఆల్తి కూడా ఇచ్చారు మనకి, అందుకని వేరే బ్లౌజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఇలా ఒక్క లైన్ డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ని ఎప్పటికైనా మనం బ్యాక్ సైడే వేసుకోవాలి, ఫ్రంట్ ఇలా వేసుకోకూడదు అనమాట. షేప్ తీసింటాం కాబట్టి ఇక్కడ ఇలా వేసుకోకూడదు, బ్యాక్ సైడ్ మాత్రమే ఇలా వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లెంత్ ఇక్కడ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఉంది, సరిపోతుంది మనకి. ఒకవేళ 2.5 కంటే తక్కువగా 2 అలా ఉంటే మీరు కొంచెం ఏం కాదు, షేప్ కిందికి పెట్టేసేయండి, 2.5కి సరిపోతుంది. ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. షేప్ ఎలా తీయాలో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచు. ఇప్పుడు ఈ రెండో గీత నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి షేపు చాలామందికి తీయడం చాలా కష్టంగా ఉండేది. ఇక్కడ షేప్ తీయడం, షేప్ అయితే చాలా ఈజీగా తీసేయచ్చు మనం. ఇక్కడ 1/2 ఇంచు ఇలా డాట్ పెట్టేసుకోండి, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 ఇంచు, ఇక్కడ నుంచి కిందికి ఇలా డౌన్ చేయాలి. ఇలా డౌన్ చేసేసి దీంట్లో కలిపేసేయాలి ఇట్లా. ఇక్కడ నుంచి మళ్ళీ ఇట్లా కిందికి ఈజీగా వస్తుంది, చూపిస్తుంది. ఇప్పుడు కట్ చేసి చూపిస్తాను.
మనం అంతా కట్ చేసే విధానంలో ఉంటుంది షేప్. కత్తెర నీట్గా తిరగాలి మనకి, అలా కట్ చేయాలి. అంటే షేప్ వచ్చింది. ఇంత క్లాత్ ఇక్కడ అతికేసుకోవాలి. లాస్ట్ చూద్దాము. ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఈ గోటు అనేది మన సైడ్ వేసుకోవాలన్నమాట. ఇటు సైడ్ వేసేసుకొని దీన్ని క్రాస్గా వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఒకసారి ఇది మనకు క్రాస్ బెల్ట్కి వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ బెల్ట్కి ఊరికే అలా జస్ట్ మార్కింగ్ చేసేసుకోండి. ఇంకా ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. ఇంతకు మించి మళ్ళీ పైకి వెళ్తే మనకు క్రాస్ బెల్ట్కి ఇది రాదనమాట. కొంచెం కిందికి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని చుట్టూ కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఒక లైట్గా అలా. మార్కింగ్ చేసాం కదా. ఇప్పుడు నెక్ లెంత్ డ్రా చేద్దాం. నెక్ లెంత్ 6 పెట్టేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి, ఈ మార్కింగ్ నుంచి ఇట్లా పైకి గీసుకోవాలి. ఇట్లా షేప్ ఈ డాట్స్ అన్నింటిని కలిపేస్తున్నాను. ఇప్పుడు షేప్ డ్రా చేయాలి. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్తో నెక్ లెంత్ చెక్ చేద్దాము. ఇలా చెక్ చేయాలి, సరిపోతుంది మనకి. కిందికి 4 ఉక్స్ ఉంటుంది కదండి, 4 ఉక్స్కి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇక్కడికి వచ్చింది మనకి. ఇప్పుడు డాట్స్ కోసం డ్రా చేద్దాము. డాట్స్ కోసము బ్లౌజు ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ మనం టక్స్ వేసాం కదా, ఆ టక్స్ వరకు ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇలా ఈ షోల్డర్ నుంచి ఇక్కడ వరకు వచ్చింది. ఇక్కడ వరకు మనం వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా బ్లౌజ్ లెంత్. ఇక్కడ నుంచి పైకి క్రాస్ బెల్ట్ కోసం ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఇది మనం పైనుంచి ఇక్కడ వరకు డాట్ చేసాం కదా, దాన్ని ఇలా స్కేల్తో ఒక లైన్ డ్రా ఇచ్చేసి ఇలా కలిపేసుకోవాలి. సరిపోతుంది, మనకు షేప్ అయితే వచ్చేసింది. ఇక్కడ క్రాస్ బెల్ట్ వేస్తామన్నమాట. ఇక్కడ కొంచెం లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ షేప్ కోసం, ఒక 1/2 ఇంచు ఇంతే. కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది. మన ఫ్రంట్ పార్ట్ ఇంతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ కొంచెం మనకి అతుకు పడుతుంది కదా, వాటి కోసం ఇది మనకేం అవసరం ఉండదు. మిగిలిన క్లాత్తో ఇలా దీన్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ పీసు ఇది కూడా అయిపోయింది మనకి. మిగిలిన క్లాత్ తీసేసుకున్నాను. మిగిలిన క్లాత్ తీసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. ఒక లైన్ కట్ చేసుకున్నాను. ఈ పట్టీ వచ్చేసి బ్యాక్ సైడు ఇక్కడ వేయడానికి పట్టీలు. ఇది క్రాస్ బెల్ట్ అనమాట. 1/2 ఇంచు ఇలా లైన్, అంటే ఇది స్టిచ్చింగ్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది, అందుకని ఎక్స్ట్రా ఇది ఖర్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 పెట్టుకోవాలి మార్కింగ్. ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒక 2 ఇంచెస్ అలా గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ నుంచి ఇక్కడ 2.5. ఇది క్రాస్ బెల్ట్ కోసం అన్నమాట. ఇది క్రాస్ బెల్ట్. ఇంతే అండి, సింపుల్ బ్లౌజ్ కట్ చేయడం చాలా ఈజీ. మనకు అన్నీ వచ్చేసాయి కదా. ఇది బ్యాక్ నెక్,
ఇది ఫ్రంట్ నెక్. ఇవి వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి ఇది అత్తుకు. ఇది బ్యాక్ సైడ్ పట్టీలు. ఇది వచ్చేసి క్రాస్ బెల్ట్. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RSS Boutique యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.